దశరథా భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను, కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్వితాస్త్రాలను ఉపదేశము చేసే రాముడే ధీరుడై తాటకినే చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయరాముని కొనియాముని మిథిలాపురికేగే. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లల్ని ప్రేమించటంలో రాజులైనా చక్రవర్తులైనా పేదవాళ్ళైనా ఎలాంటి వారికైనా సరే అస్సలు తేడా ఉండదండి. అంత ప్రాణం పిల్లలంటే. తమ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే తల్లిదండ్రుల కంటే ఎప్పుడూ కూడా చిన్నవాళ్లేనండి. వాళ్ళని అనుక్షణం కాపాడుతూ ఉండాలని, వాళ్ళ వెనకే మన లైఫ్ ఉండాలని, వారితోటే ఉండాలని ఆశించిన పేరెంట్స్ అయితే ఉండరు. అప్పటి యుగం వేరండి. అప్పుడు టీవీలు లేవు, ఫోన్లు లేవు, పెద్దగా ఏమీ నాలెడ్జ్ లేదు. అంతా కూడా అరణ్యాలు, మునులు, ఋషులు వీళ్ళతోటే ఉండేది కాబట్టి ఎటువంటి బ్యాడ్ థింగ్స్ అప్పుడు కూడా ఉన్నారనుకోండి, కాకపోతే ఇంతలా కాదు. మరి ఇప్పుడున్న ఈ రోజుల్లో మన పిల్లలు మన మాట వినాలని, సంతోషంగా ఉండాలని, ఎటువంటి ఆపదల్లో చిక్కుకోకూడదని కోరుకొని పేరెంట్స్ అయితే ఉండరు. మరి మాట వినని పిల్లల్ని, మొండి పిల్లల్ని మన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే మనము ఫస్ట్ నుండి అలవాటు చేసుకోవచ్చండి. ఇది టీనేజ్ కంటే ముందు అండ్ టీనేజ్లో కూడా కొంతవరకు మనం ఓపికతో ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని అయితే మనకు నచ్చినట్లుగా మోల్డ్ చేసుకోవచ్చండి. అలా చేయాలి అంటే మనలో ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే మన పనంతా కూడా వంటగదిలోనో, ఇంటి పనుల్లోనో, ఇంకో దాంట్లోనో ఉండిపోకుండా పిల్లల కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. అంటే మనము ముందు వాళ్ళకి పవర్ఫుల్ వెపను, ఎంటర్టైన్మెంట్, సనాతన ధర్మం నుండి వస్తున్న ఒక పవర్ఫుల్ గాడ్జెట్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడేది కథలేనండి. కథలే మనకెంత ఇష్టమో కథలంటే. ఇప్పుడే కాదండి, అప్పుడే కాదండి, ఎప్పుడూ కూడా కథలంటే ఇష్టం లేని పిల్లలే లేరండి. ముందైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి ఏ తాతయ్యలో, అమ్మమ్మలో, నాయనమ్మలో ఎవరో ఒకరు ఏదో ఒక కథలు చెప్తూ పిల్లల్నైతే పడుకోబెట్టేవారు. లేదంటే అట్లీస్ట్ లల్లాయి పాటలు ఉంటాయి కదండి, అవైనా సరే మంచిగా పాడేవారు. ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషనే లేదు. అంత ఓపిక కూడా ఎవరికి లేకుండా అయిపోయిందండి. అండ్ అటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు సీరియల్స్ వచ్చేయడం వల్ల పెద్దవాళ్ళు అయితే పగలంతా పనిచేసి ఏ విసుగు చెంది గూళ్ళకో గోపురాలకో వెళ్ళిపోతున్నారు, లేదంటే సీరియల్స్ చూస్తున్నారు. అండ్ మన పిల్లలకు కూడా ఇప్పుడు టీవీలు, ఫోన్లు ఇవన్నీ వచ్చేసి, గేమ్స్ వచ్చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదండి. ఇలాగే ఊరుకున్నాం అనుకోండి, అసలు మన పిల్లలు ఇంకా నెక్స్ట్ జనరేషన్లో అస్సలు మాట వినరండి. ఇప్పుడైతే ఇలా ఉన్నారేమో కానీ ఇంక ముందు ముందు అస్సలు వినరు. ఇది మన ఇంట్లో మెంతికూరేనండి. ఎగ్ కర్రీతో వేస్తాను అనమాట. లాస్ట్లో వేస్తానండి. ఆకుకూర ఏదైనా సరే నేను లాస్ట్లోనే ప్రిఫర్ చేస్తాను. అండ్ చిన్న చిన్న గాడ్జెట్స్ని మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకి టైం చాలా కలిసి వస్తుందండి. వారంలో ఒకరోజు అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, గోధుమ నూక కొంచెం వేయించి పెట్టుకోవడం, పలుకులు వేయించి పెట్టుకోవడము, రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, వీటన్నిటికీ ఒకరోజు ఒక పూట కేటాయిస్తే మిగిలిన ఒక 1 వీక్ to 10 days వరకు కూడా మనం చాలా టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి స్టోరీస్, మన పిల్లలకి మనం బెడ్ టైం స్టోరీస్గా మనమే చెప్పొచ్చండి. ఇందుకైతే పంచతంత్రం కథలు బాగుంటాయి. రామాయణము, మహాభారతము, భాగవతము ఇలాంటివైతే ఇంకా బాగుంటాయి. కాకపోతే దశరథుడికి 3 భార్యలు, వాళ్ళకి 4 కొడుకులు, ఏదో రొటీన్గా కాకుండా కొంచెం డెప్త్గా చెప్తే అసలు రాముడు చిన్నప్పుడు అల్లరి చేశాడా, చందమామని చూసి ఏమని అడిగాడు, అప్పుడు వీళ్ళు అబద్ధం ఎలా చెప్పారు, శ్రీరాముడు చిన్నపిల్లడైనప్పటికీ దాన్ని చూసి ఎలా సంతోష పొందాడంటే దేవుడైనప్పటికీ, ఇలాంటి చిన్న చిన్నవన్నీ చెప్తూ వెనకాల ఉండే మర్మాలను కూడా మీరు చెప్తూ, అంటే రామాయణం అంతా ఒక రోజులో చెప్పేయాల్సిన పని లేదండి. సింపుల్గా ఒక్కొక్క పార్ట్గా సీరియల్గా కొంచెం డెప్త్గా చెప్తే చాలా చక్కగా వింటారండి. ఇలానే వెతుకుతూ ఉంటే సుందరకాండలో అనుకుంటానండి, ఒక గురువుగారు తథాస్తు అని ఒక చెట్టుకు అంటారు. ఆ చెట్టు కోరుకున్న కోరిక ఏంటంటే తను ఒక చక్రవర్తి అవ్వాలని. గురువుగారు తథాస్తు అనే టైంలోనే
అనిన వెంటనే గాలివానకు ఆ చెట్టు పడిపోతుంది. ఆ చెట్టునేమొచ్చి పాదుకలకు ఉపయోగిస్తారు. అట్ ద సేమ్ టైము అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం అవుతుంది అనుకునేదల్లా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత రాముడిని వనవాసంకి వచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఈ పాదుకలను ఉపయోగిస్తారు. కొద్ది రోజుల్లో భరతుడు వచ్చేసి రాముడిని రమ్మనగానే రాముడు రాను తండ్రి గారికి ఇచ్చిన మాట జవదాటనని చెప్తే భరతుడు తీసుకుని నీ పాదుకలనైనా ఇవ్వన్నయ్యా నేను అక్కడ రాజ్యపాలన చేయడానికి అని చెప్పేసి ఈ పాదుకల్ని తీసుకుని వెళ్ళి అక్కడ చక్రవర్తిని చేసేస్తాయండి. అంటే మీకు అర్థమైందండి ఎంత చక్కగా ఉందండి ఈ కథ. చెట్టు ఏంటి చక్రవర్తి అవ్వడం ఏంటి అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికంటే మనం కనుక స్వచ్ఛమైన మనసుతో మన పెద్దల్ని మెప్పించి ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుందండి. ఇలా మీరు ఏదో ఒకటి కల్పించవచ్చండి బాబు. మంచి విషయాలను కల్పించి చెప్పినా నష్టం లేదు. కాకపోతే ఇదో స్టోరీ ఉందండి, నాకు ప్రాపర్గా గుర్తులేదు. న్యూ ఇయర్ కోసం మా పాప డైరీ తెప్పించుకుందండి. నాకు ఆ డైరీ ఒక్క ముక్క అర్థం కాలేదు. దాని షెడ్యూలు, టైం టేబుల్, ఏ రోజు చదవాల్సినవి, వీక్లీ ప్లాను, మంత్లీ ప్లాను, అదేంటో నేను వైట్ పేపరో లేకపోతే ఒక సింగిల్ లైన్లోనో రాయటం అలవాటు. కానీ ఇదంతా కూడా గీతలేనండి బాబు. కానీ డైరీ రాసే అలవాటు అయితే నాకు కూడా ఉందండి. కాకపోతే ఎక్కువ బడ్జెట్ రాస్తాను. వామ్మో, మన టాపిక్లో మొదటి పాయింట్లోనే ఆగిపోయామండి ఈరోజు. సో మన పిల్లలు మన మనసు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మనకి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఉండాలి అని అంటే మాత్రం మనం పేదరికం చూసామని, మన కోరికలు తీరలేదని, మనం సంపాదిస్తున్నదంతా వారి కోసమే అనేసి వాళ్ళని మరీ గారాభంగా పెంచేస్తూ వారు అడిగినవన్నీ కొనేసి ఇచ్చామనుకోండి, రేపు పొద్దున్న జీవితంలో వారికి ఏదైనా దొరికింది అంటూ ఉంటే వాళ్ళు చాలా బాధలు పడిపోతారండి. అండ్ చిన్న చిన్న దానికే వాళ్ళు చాలా చాలా దుఃఖానికి లోనైపోతారు. ఏదైనా సరే మనం పిల్లలకి అలవాటు చేయాలంటే ముందు అలవాట్లను మనం నేర్చుకోవాలండి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేవాలి, కొంచెం తొందరగా లేవాలి. లేచిన తర్వాత కాసేపు వాకింగ్ చేయడమో, చదవటమో, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడమో, ఏదో ఒక మంచి రొటీన్ అలవాటు చేయాలి. బెడ్షీట్లు సర్దుకోవడం నేర్పించాలి, బుక్స్ సర్దుకోవడం నేర్పించాలి, అలాగే బ్రష్, టంగ్ క్లీన్ ఇవన్నీ కూడా నీట్గా చేసుకోవడం నేర్పించాలి. వాళ్ళ బ్యాగ్ వాళ్ళే సర్దుకోవాలి, వాళ్ళ సాక్సులు వాళ్ళే వేసుకోవాలి. ఏంటి స్టార్టింగ్ ఇలాంటివన్నీ చేయటానికి చాలా ఓపిక మనకు కావాలండి. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టాన్ని నేర్చుకోరు, అటు విసిరేస్తారు ఇటు విసిరేస్తారు. కానీ కొద్ది రోజులు మనం ఓపిక పడితే జీవితకాలం వాళ్ళు బాగుంటారండి. అలానే ఏదైనా పొరపాటు చేస్తే మీరు చేస్తే సారీ చెప్పండి, తప్పు చేస్తే సారీ అడగడం వల్ల ఏమాత్రం ఈగో నష్టపోదని చెప్పండి. దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా ఈజీగా మూవ్ అవుతారు. అండ్ క్యారేజ్ పెట్టినా ఏం పెట్టినా వాళ్ళకు ఉంచుకొని అందులో కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అలవాటు చేయండి. అలానే ప్రతిరోజు బెడ్ టైంలో ఒక స్టోరీ ఏదైనా చెప్పండి. అలా చెప్పాలంటే మీరు చదవాలి. అలానే చిన్న చిన్న పనులు నేర్పించండి. మీ పనుల్లో వారిని భాగస్వాములు కమ్మడం కంటే కూడా వారి పనుల్లోనే మీరు పార్ట్నర్ అవ్వండి. అక్కడ వారే లీడర్ అనమాట. అండ్ పిల్లలు అబద్ధాలు చెప్పినా, చిన్న చిన్న దొంగతనాలు చేసినా, లేకపోతే ఏదైనా సరే తప్పు చేశారు అని తెలిస్తే మొహమాటానికి పోయో మీలో మదన పడిపోయో వాళ్ళకి చెప్పడానికి అస్సలు వెనకాడకండి. తప్పును తప్పు అని చెప్పండి. అండ్ కరెక్ట్ చేయడానికి 100% ప్రయత్నించండి. ఈ టైంలో వాళ్ళని తిట్టడమో కొట్టడమో అలా కాకుండా మీరు వాళ్ళ వైపే ఉంటూ వారిని సర్దిద్దితే అది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ అది ఒక మచ్చలాగా వాళ్ళ లైఫ్లో అయితే అస్సలు ఉండదండి. చెప్తున్నాను కదండి, పేరెంట్స్ పిల్లల్ని పెంచాలి అంటే మాత్రం చాలా చాలా యజ్ఞాలే చేయాలండి. అంతకంటే ముందుగా వారి ఇష్టాలు తెలుసుకోండి. డ్రాయింగు, స్కేటింగు, స్విమ్మింగు ఇలాంటి చిన్నవన్నీ కూడా సమ్మర్ వెకేషన్స్లో నేర్పించండి. అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ వండుతూ ఉండండి. అండ్ ఇవాళకైతే ఇదే మన వీడియో అండి. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.